హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ తీసుకునే మలుపులు, అలాగే వాటి ద్వారా వచ్చే గొడవలు బిగ్ బాస్ హౌస్ని వేడెక్కిచ్చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఫేక్ బాండింగ్స్ భరణి అంటూ చాలా రకాల పేర్లు క్రియేట్ చేసుకున్న భరణి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అలాగే రీఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి తనూజాతో క్లోజ్గా ఉంటున్నాడు, కానీ దివ్యతో మాత్రం ఇంతకు ముందు మాదిరి ఉండటం లేదు. ఎందుకంటే భరణి అలాగే తనూజ ఇద్దరు క్లోజ్గా ఉన్నన్ని నాళ్ళు వీళ్ళ బాండింగ్ హైలైట్ అయినా కూడా నెగిటివ్ వేలో అయితే కనిపించలేదు. కానీ ఒక్కసారిగా దివ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బాండింగ్ మొత్తం గబ్బు అయిపోయిందనే చెప్పాలి. దీంతో ఇక వీరి బాండింగ్కి గుడ్ బై చెప్పేసి ఆటపై ఫోకస్ పెట్టాలి అని భరణి లోపలికి వచ్చిన తొలి రోజే తనూజకి అలాగే దివ్యకి కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే లోపలికి వచ్చిన తర్వాత తనూజతో కొంచెం క్లోజ్గానే ఉంటూ వస్తున్నాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. దివ్య ప్రస్తుతం ఎలిమినేషన్కి అటు ఇటు ఊగుతూ ఉంటే తనూజ మాత్రం బయట టైటిల్ రేస్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. దీంతోనే తనూజతో క్లోజ్గా మెలుగుతూనే దివ్యకి దూరం అవుతూ కొంచెం రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈరోజు మాత్రం తనూజకి భరణి ఒక ఊహించని బిగ్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. కెప్టెన్సీ టాస్క్లో చివరి రౌండ్లో తనూజ అలాగే దివ్య ఇద్దరు మాత్రమే ఉన్న సమయంలో మొత్తం నిర్ణయం అంతా, అంటే క్యాప్టెన్ ఎవరు అనే నిర్ణయించే అధికారాన్ని భరణి చేతుల్లో పెట్టేశారు హౌస్మేట్స్. దీంతో భరణి చాలాసేపు ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ తనూజను టాస్క్ నుంచి తొలగించి దివ్యాని క్యాప్టెన్ చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పడంతో తనూజ ఒక్కసారిగా షేక్ అయ్యిందనే చెప్పాలి. మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యింది. దివ్య కూడా మరోవైపు ఎమోషనల్ అయితే అయ్యింది. ఎందుకంటే నాన్న ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాతో సరిగా మాట్లాడటం లేదు అంటూ దివ్య కూడా కొంచెం ఎమోషనల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయితే తనూజ మాత్రం భరణి ఇచ్చిన షాక్కి గురై ఇక ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుందనే చెప్పాలి. మొత్తంగా భరణి తనూజాని తొలగించి దివ్యాని కెప్టెన్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ భరణి ఇద్దరు టైటిల్ రేస్లో ఉంటే ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.